హాయ్ గైస్. మొత్తానికైతే ఈరోజైతే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. 3 మంత్స్ తర్వాత ఈరోజైతే కాల్ వచ్చింది ఆఫీస్కి రమ్మని. మరి ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తున్నాను. స్టార్ట్ అయ్యి బయటకు వచ్చాను లేదో వర్షం దొరికేశాను. కానీ తప్పదు కదా, ఆఫీస్ కాబట్టి వెళ్ళాలి. మార్నింగ్ చల్లగా చెరుకు రసంతో స్టార్ట్ చేశాను. వర్షాలు పడితే చెరుకు రసం పెట్టరా ఎదవా అంటారా? తప్పదు, మరి ఏది ఉంటుంది తాగాలి. రోడ్ల మీద కాల్ చూసారా ఎర్రపేతల్లాగా ఎలాగున్నాయో. ఇక ముంబైలో తప్పదు, వీళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఉండదన్నమాట. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతో వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏ వచ్చినా ఎవరి పని వాళ్ళది. రోడ్లు మాత్రం ఖాళీగా ఉండవు. మొత్తానికైతే ఈ వర్షంతో నడుచుకుంటూ మెల్లగా స్టేషన్ వరకు అయితే వస్తాం. కనిపిస్తుంది కదా, అదే స్టేషన్. అది బేలాపూర్ స్టేషన్. అది చక్కగా వెళ్ళి 2 టికెట్లు తీస్తాం అనమాట. ఇక్కడ టికెట్లు తీయకపోతే కింద మీద సెక్కేస్తారు. నా దరిద్రం ఏంటో తెలియదు కానీ మామ, నేను ఎక్కడికి వెళ్ళా నా ముందు మాత్రం వీళ్ళే ఉంటారు. నేను ఎంత మంచిగా ఉందాం అనుకున్నా వీళ్ళు మనల్ని మంచిగా ఉండేవారు. మొత్తానికి అది ఆడవాల్సి అంత మనకి ఎందుకులే మామ, ఆఫీస్కి వెళ్తున్నాం కదా, బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళి మన పని అయితే మనం చేసుకుని వచ్చేద్దాం. చూసారు కదా, ఇక్కడ అందరూ ఒకేలాంటి బతుకులు. ఎవడి పనిలో వాడు చాలా బిజీగా ఉంటారు. మొత్తానికి అయితే మన ట్రైన్ వస్తుంది మామ. ఆఫీస్ కాబట్టి ఏదో మంచి అవుట్ఫిట్లో వెళ్దామని ట్రై చేశాను. కాకపోతే అంత సెట్ అవ్వలేదు. కనిపిస్తున్నాయిగా ఈ సొంత గుంతలు తిరుక్కొని చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మీరు ఇది చూసి స్లమ్ ఏరియా అనుకోగలరు, స్లమ్ ఏం కాదు. ముంబైలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు కూడా ఇలానే ఉంటాయి. కాకపోతే ఎక్స్ప్లోర్ చేసిన మన యూట్యూబర్స్ అందరూ మంచి మంచి లొకేషన్లకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకొని తిరిగి వెళ్ళిపోతుంటారు. కాబట్టి స్లమ్ ఏరియాలు ఎవరు పట్టించుకోడు. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి. ఇందులో తప్పిపోతే బయటకు రావడం చాలా కష్టం మామ. రసికరాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఇలాంటివి ఉండాలి మామ, లేకపోతే మూడు తగ్గుద్ది. సైడ్లకి తమ్ముడు అన్ని ఆఫీస్కి వెళ్తాడు. మొత్తానికైతే ఆ గల్లీలు బయటపడి మెయిన్ రోడ్ మీదకి వస్తాం. పళ్ళు చూడటమే కానీ తినే అంత టైం లేదు. ఆల్రెడీ గంట బొక్క ఈ ట్రాఫిక్ వల్ల. ఆల్రెడీ గంట లేట్ అయింది మా. ఆఫీస్కి వెళ్తే నాకు చెక్ ఎదరేమో ముందా. ఫ్రూట్ మార్కెట్ అనమాట. చూస్తున్నారు కదా, లైన్ మీద ఫ్రూట్సే ఉంటాయి. దేవుడికి బాగా ముక్కు పాప, నాలాగా మంచి మొగుడు వస్తాడు నీకు కూడా. చూస్తున్నారు కదా ఇదంతా మార్కెట్. మొత్తానికైతే ఆఫీస్ స్ట్రీట్లోకి ఎంటర్ అయిపోయాను. ఇదంతా ఆఫీస్ బ్లాకే. ఇదిగో కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్, అదే మా ఆఫీసు. చూసారు కదా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, 6 ఫ్లోర్స్ అనుకుంటా. 6 ఫ్లోర్స్ కూడా మా ఆఫీసే. ఇదిగో ఎవరి లోపలికి వెళ్ళాలన్నా ముందు ఎంట్రీ చేయాలి లోపల. లాక్లో ఎంట్రీ లేకుండా లోపలికి ఎవరికి పంపించడు. అంకుల్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. కనిపిస్తుంది కదా బోర్డు, అదే మా ఆఫీసు. లోన్కి ఎంటర్ అయ్యాను, కాకపోతే ప్రస్తుతానికి ఎవరు రాలేదు. ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాడు, అలా కూర్చున్నా. దీన్ని ఆడిటోరియం అంటారు. ఎవరు వచ్చినా ముందు ఇక్కడ వెయిట్ చేయాలి. మొత్తానికి నేను ఆఫీస్కి ఎందుకు వెళ్ళానది చెప్పలేదు కదా. ఇంకో 2 డేస్లోన షిప్ జాయినింగ్ ఉంది. షిప్కి వెళ్ళిపోతున్నాను. ఈ రోజుకి ఇక సెలవు. మళ్ళీ నెక్స్ట్ కోర్ట్లో మళ్ళీ చూద్దాం.